మీది బీఆర్ఎస్ది ఎంసీల్ బంధం. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బంధానికి అనుసంధానమే ఎంఐఎం పార్టీ. ఎందుకు చెప్తున్నా అంటే కరీంనగర్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం మాదేమో మ్యాజిక్ ఫిగర్ దాటింది. మరి ఈ టైంలో ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీని మేయర్ కానివ్వద్దు అని చెప్పి ఈ మూడు పార్టీలు ఒకటైనాయి. మేము గతం నుంచి చెప్తూనే ఉన్నాం, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. కరీంనగర్ వేదికగా ఈ బండారం బయటపడబోతున్నారు. ఈ రెండు పార్టీల నాయకులు రహస్య చర్చలు కాదు, బహిరంగ చర్చలు జరుపుకుంటున్నారు కరీంనగర్ లో. నేనేమంటున్నానంటే కరీంనగర్ లో కలిసి ఉండాలి, మేయర్ వచ్చినా రాకుండా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలి అని తీసుకునే నిర్ణయము ఈ రెండు పార్టీల అధిష్టానం తీసుకునే నిర్ణయమా, స్థానిక కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ తీసుకునే నిర్ణయమా? ఇది కాదు అని ఖండన ఇస్తారు కావచ్చు, ఇది తప్పు అని చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇస్తారు. వాస్తవం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడే విషయం స్పష్టం చేస్తున్నాం మేము. ఫోన్ ట్యాపింగ్ కేసు అరెస్ట్ లేదు, డ్రగ్స్ కేసు అరెస్ట్ లేదు, ఈ ఫార్ములా కేసు అరెస్ట్ లేదు, కాళేశ్వరం కేసు అరెస్ట్ లేదు, ఫామ్ హౌస్ కేసు అరెస్ట్ లేదు. ఇవి అరెస్టులు లేనప్పుడే మేము అనుమానాన్ని వ్యక్తం చేస్తాం. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏసినట్టు చేయి అనేటువంటి ఒక అంతర్గత ఒప్పందంతో ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నాయో గతం నుంచి చెప్తున్నాం మేము.